గెలిచే ఆస్కారం అయితే ఉంది. ఎందుకంటే సర్వేల ప్రకారమే కానీ ఆయన ఇంతకుముందు కూడా జనాలు ఓట్లు అయిపోయినందుకు ఫీల్ అయ్యారు, చాలా బాధపడ్డారు, చాలా బాధ అయితే పడ్డారు. కానీ ఇప్పుడైతే కంబ్యాక్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారు, ఇది రాసి పెట్టుకోండి. జూన్ 4th రిజల్ట్ అయితే మాత్రం భారీ మెజారిటీతో వస్తుంది. మీరందరూ న్యూస్ ఛానల్స్ అయితే ఆ రోజు ముందుగా పిఠాపురందే రావాలి, నేనైతే అదే వెయిట్ చేస్తున్నా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పిఠాపురం రిజల్ట్. ఆయనకి ఏ మినిస్టర్ పదవి ఇచ్చినా దాన్ని న్యాయం చేయగలిగే కేపబిలిటీ ఉన్న పర్సన్ అన్న ఆయన. ఇప్పుడు ఆయనకి అది ఇదేం కాదు, స్పోర్ట్స్ ఇస్తే స్పోర్ట్స్లో యంగ్ వాళ్ళతో కలవగలడు. చెప్తున్నా ఒక్కొక్కటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినా సరే ఆయనకు నాలెడ్జ్ ఉంది. ఆయన ఇంకోటి ఏంటంటే సినిమా ఫీల్డ్లో సక్సెస్ ఫీల్డ్ను కూడా వదులుకొని వచ్చిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన ఒక స్లో మోషన్ వీడియో తీసి 2 hours తీసి పెట్టి సినిమా హాల్లో వదిలేసిన కల్ట్ చూపించే ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి, అది మీ అందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తి కూడా వద్దు అనుకొని వచ్చి జనాల కోసం ఏదైనా చేద్దాము, జనాల కోసం మనమంటూ మన చేతిలో ఉన్నదంతా యూజ్ చేద్దామని చెప్పేసి ఆయన చేతిలో ఉన్న మనీ కూడా కౌలు రైతులకు ఇవ్వడమే కానీ ఆయన అంటూ ఒక న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాడు. దాన్ని మనం అందరం అప్రిషియేట్ చేయాలి అండ్ ఎంకరేజ్ చేయాలి. అట్లాంటి వ్యక్తిని కానీ కోల్పోతే దాని అంత దురదృష్టం మనకి ఇంకోటి లేదు. అలాంటి వ్యక్తి మళ్ళీ రాడు, నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆయన రావాలి, ఖచ్చితంగా ఒక మంత్రి పదవి అయితే ఇస్తే ఆయన దాన్ని న్యాయం చేస్తాడు. ఏ మంత్రి పదవి ఇచ్చినా దాన్ని న్యాయం చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్, ఇంకా దాంట్లో నో డౌట్ అనమాట. ఖచ్చితంగా పిఠాపురం ఈసారి జెండా ఎగరవేయబోతున్నాం, జనసేన జెండా ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్తున్నా పక్కా. దీన్ని అయితే మార్చేవాడు, రూపుదిద్దేవాడైతే మొత్తం పవన్ కళ్యాణే. మొత్తానికి జనాలు అందరూ ఈసారి అయితే పవన్ కళ్యాణ్ రావాలని బలంగా కోరుకుంటున్నారు. చాలా ట్రెండింగ్ అయ్యాయి. ఒక రిక్షా తొక్కుకున్న వాళ్ళ వైఫ్ కూడా ఆయన గురించి మాట్లాడారనమాట. అంటే నేను పార్టీ ఇచ్చేస్తానండి, మా ఆయన రిక్షా తొక్కి వచ్చిన డబ్బులన్నీ పార్టీ ఇచ్చేస్తానని చెప్పేసి అన్నారు. అట్లా దాన్ని అంత కల్ట్ అంటే నిస్వార్థమైన ఫ్యాన్ బేస్ ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారే. రాజకీయ పరంగా నువ్వు ₹1 ఇవ్వకపోయినా 1,00,000 మంది రావాలి అని ఆయన ఒక ట్వీట్ చేస్తే నెక్స్ట్ డే అట్లా గ్యాదర్ అయిపోతారు అక్కడికి. అంత ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈసారి ఖచ్చితంగా పిఠాపురంలో గెలిచి తీరుతున్నాం, జెండా ఎగరవేయబోతున్నాం. జనసేన పక్క దీన్ని బీట్ చేసేవాడు కానీ దాన్ని ఆపగలిగే మగాడు కానీ ఇంకా రాలేదు, ఇంకా రాడు. ఇది ఫైనల్ అన్నమాట. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్క సీట్ మాత్రమే ఇచ్చారు. అదే కొద్ది రోజుల వల్ల మన దురదృష్టం ఏంటంటే అది వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికే ఆయన ఆపగలిగే వ్యక్తులు కానీ, ఆయన చేసే న్యాయ పోరాటమే కానీ, ఆయన చేసే ఫండింగ్ ఇవ్వడమే కానీ, అంటే జనాలకి పంచడమే కానీ అప్పుడే ఎవరు ఆపలేకపోయారు. ఈసారి ఆయన మాత్రం అధికారంలోకి వచ్చిన ఒకవేళ ఇన్ కేస్ ఆయనకు ఒక మంత్రి పదవి ఇస్తే ఇంకా జనాలకి అయితే వేరే లెవెల్ అందుబాటులో ఉంటాడని నేనైతే ఇంకా బలంగా నమ్ముతున్నా. ఆయన ఉండక్కర్లా, ఫ్యాన్ బేసే చూసుకుంటారు జనాల్ని. ప్రతి ఒక్కరికి న్యాయ పోరాటం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయంగా చూసి అందరికీ పథకాలు వెళ్ళేటట్టు విద్యాపరంగా కానీ జాబ్స్ పరంగా కానీ కొంచెం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పుడు మనకి రీసెంట్లీగా యూరోప్ నుంచి కూడా ఆయనకు ఒక పిలుపు అయితే వచ్చింది. అది అందరికీ తెలుసు, చాలా తక్కువ మందికి వస్తుంది ఆ పిలుపు. అట్లా పవన్ కళ్యాణ్ గారికి కూడా రావడం నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చాలా ఆనందపడుతున్నా. ఎందుకంటే నిస్వార్థంగా రాజకీయాలు చేసే వాళ్ళకి మాత్రమే పిలుస్తున్నారు.